ఉన్నాయి. కోటీశ్వరులు, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, మన భారతదేశాన్ని శాసించే వ్యాపారవేత్తల దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఐటీలు ఎగనామా పెట్టి సామాన్య ప్రజలకు వాళ్ళు ట్యాక్స్ ద్వారా మరి డబ్బును అక్కడ మొత్తం కూడా బ్లాక్ మనీ రూపంలో స్విస్ బ్యాంకులలో వాటిలలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బ్యాంకులకు మొత్తం కూడా పంపించి వాళ్ళు అద్భుతంగా వాళ్ళు మాత్రం చాలా సెక్యూర్గా ఉన్నట్టు మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో ఈ ఆర్థిక మాంద్యం ముప్పు చాలా భయంకరంగా ఉంటుంది. సో దీనివల్ల చాలా కంపెనీలు ఉద్యోగాలను కూడా తీసేయడం, చాలామంది రోడ్డు మీద పడడం, ఇటువంటి సూచనలు అన్నీ కూడా ముందు ముందు వస్తాయి. సో ప్రజలు చాలా చాలా అంశాల మీద కొట్టుకునే రోజులు కూడా రాబోతున్నాయి. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే ఈ ఆర్థిక మాంద్యం రాకుండా పోతుంది. సో అమెరికా లాంటి దేశాలకి ఒకవేళ అక్కడ ఆర్థిక మాంద్యం వస్తే ఖచ్చితంగా అది మన భారతదేశం మీద ఎఫెక్ట్ పడుతుంది. యూనివర్సల్ ప్రాబ్లం. ప్రపంచ దేశం ఇప్పుడు ప్రపంచ యుద్ధం జరగబోతుంది, 3వ యుద్ధం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి 90% రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే గనక జరిగితే సో చాలా మంది ఆర్థికంగా కాదు ఆస్తి నష్టం కొన్ని దేశాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఏ ఒక్క దగ్గర ప్రాబ్లం అయినా యూనివర్సల్ ప్రాబ్లం ఏదో ఒక రూపంలో అన్ని దేశాల మీద కూడా అది ఎఫెక్ట్ పడుతుందని చెప్పి క్లియర్గా మనకి తెలుస్తూ ఉన్నది. సో దయచేసి మరి ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఒకసారి ఆలోచించాలి. పెళ్లికి వేళ మూడాలు పోయాయి, పెళ్లి ముహూర్తంలు వచ్చేసాయి. రేపటి నుంచి 28వ తేదీ వరకు 10 శుభముహూర్తాలు, 11, 18వ తేదీల్లో అత్యధిక సంఖ్యలో పెళ్లిళ్ళు, 4 నెలలకు శుభ గడియలు. మళ్ళీ అక్టోబర్ 13 దాకా లేవు. ఫంక్షన్ హాల్, క్యాటరింగ్, డెకరేషన్ వ్యాపారుల్లో ఉత్సాహం. ఇసుకకు యాప్, తరలింపు పర్యవేక్షణకు వినియోగం, వాట్సాప్ తరహాలో తెచ్చే యోచన, అక్రమాల్ని అరికట్టేందుకు కొత్త విధానం, ఐటీ కంపెనీతో సర్కార్ సమాలోచనలు, కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు తాకీదులు, మేడిగడ్డ వైఫల్యంపై ప్రైవేట్ పిటిషన్ దాఖలు, సెప్టెంబర్ 5న హాజరు కావాలంటూ కేసీఆర్, హరీష్ రావులకు కోర్టు ఆదేశం. సెప్టెంబర్ 5కు ఉంది కేసు. రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు, వారికి ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాం కేటీఆర్. ఢిల్లీ న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ బృందం భేటీ, హైకోర్టులో ఆలస్యమైతే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చని సూచన, కవిత బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా. మిస్టర్ కేటీఆర్ గారు, ఖచ్చితంగా పార్టీ మారడం అనేది తప్పు, అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందే, నేను ఒప్పుకుంటా, బరాబర్ ఒప్పుకుంటా. కానీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. 2014వ సంవత్సరం, 2018వ సంవత్సరం మీరు మరి ఇతర పార్టీ నాయకులను మీ పార్టీలో కలుపుకున్నప్పుడు అప్పుడెందుకు మీరు పోయి సుప్రీంకోర్టుకి అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి మరి మీరు మాట్లాడలేదు? అంటే మీ దాకా వస్తే ఆ నొప్పి తెలుస్తలేదా మీకు? మీ దాకా వచ్చినప్పుడు ఆ బాధ తెలుస్తలేదా మీకు? మరి మిగిలిన పార్టీలు అప్పుడు ఎంత బాధపడి ఉండాలి? లేదా ఆ పార్టీ నాయకులన్నా శాతగాని దద్దమ్మలై ఉండాలి, పోతే బోని అని చెప్పి వదిలేసి ఉండాలి. ఇప్పుడు మీరు ఎట్లయితే అవిశ్వాస తీర్మానం కోసం సుప్రీంకోర్టు మెట్లెక్కుతున్నారో, ఇప్పుడు ఢిల్లీ పోయి అక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నారు, అట్లనే మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి, ఇంకొన్ని వివిధ పార్టీల నుంచి మరి బీఆర్ఎస్ పార్టీలకి వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు మరి ఆ పార్టీ నాయకులకు తెలివి లేదా? లేకపోతే వాళ్ళెందుకు సుప్రీంకోర్టుకి పోయి కొట్లాడలేదు? మీరెందుకు మరి వీళ్ళందరినీ కూడా పార్టీలను డ్యామేజ్ చేసి రెడ్ కార్పెట్ వేసి ఎమ్మెల్యేలను పిలిచినారు? వీళ్ళందరినీ ఎందుకు పిలిచినారండి మీ బీఆర్ఎస్ పార్టీలోకి? మరి ముందుగా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 2018వ ఎన్నిక చెల్లుతుందా? ఫస్ట్ మీ మీద మీరే కేసులు పెట్టుకోవాలి కదా కేటీఆర్ గారు. మరి మీ మీద మీరే కేసులు పెట్టుకోండి, ఆ తర్వాత వీళ్ళ మీద అవిశ్వాస తీర్మానాలు పెట్టండి. 100కి 100 కాంగ్రెస్ చేసింది కూడా తప్పే, మీ ఎమ్మెల్యేలను వీళ్ళు తీసుకోవడం చేసింది తప్పే, మీరు కొట్లాడడం కరెక్టే. కానీ ఆ కొట్లాట మీరు 2018వ సంవత్సరంలో మీకెందుకు జ్ఞానోదయం కాలే? మీరు కూడా రాజ్యాంగాన్ని తప్పుపట్టినట్టే కదా, మీరు కూడా రాజ్యాంగాన్ని ఫాలో కానట్టే కదా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను కేటీఆర్ గారు. సో తన దాకా వచ్చే వరకు ఆ నొప్పి తెలియదు అన్నట్టు ఇప్పుడు మీరు ఆ నొప్పి అనుభవిస్తున్నారా? మరి గతంలో అప్పుడు ఎందుకు మీరు అవిశ్వాస తీర్మానాలు పెట్టాలని చెప్పి ఎందుకు ఎమ్మెల్యేలు వస్తా అంటే ఎందుకు రావద్దని చెప్పలేదు? సో ఇకనైనా సవరణలు చేసుకోండి, ఇకనైనా మారండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. బడి శుభ్రంగా, ఆవరణ పచ్చగా,
పాఠశాల నిర్వహణకు ప్రత్యేక గ్రాంటు విడుదల. విద్యార్థులను బట్టి నెలకు 3,000 నుంచి 20,000 సమగ్ర శిక్ష కాంపోజిట్ గ్రాంటుకు అదనంగా ఈ మొత్తం. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా నిర్వహణ. ఏం నిర్వహిస్తారో ఏమో. పక్క కొడంగల్ అనే బస్సు దగ్గర రోడ్డు మీద కూర్చొని పురుగులన్నం పెడుతుర్రు అని చెప్పి కొడంగల్ అనే విద్యార్థులు రోడ్డుకి ఎక్కారు, స్కూల్ పిల్లలు. నిన్నటికి నిన్న ఇంకెక్కడో కూడా జరిగింది, గుర్తు రావట్లేదు నాకు. నిన్నటికి నిన్న అక్కడ కూడా ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా పురుగులన్నమే తింటారు. ఎక్కడ చూసినా నాన్ వెజ్, ప్రత్యేకమైనటువంటి నాన్ వెజ్ ఏంటంటే బలులు నలులు. ఇక ముందు ముందు గోడ మీద పిల్లలు కూడా వస్తాయేమో తెలియదు కానీ బొద్దింకలు, ఇది వాళ్ళ నాన్ వెజ్ మీరు పెట్టేది. ఓకే, సో మరి ఏం చేస్తుర్రో, మరి ఇన్స్పెక్షన్ చేస్తుండ్రో లేదో. సారీ, నిజామాబాద్లో నిన్న నిజామాబాద్లో పురుగులు అన్నం తిన్నారు పిల్లలు, ప్రొటెస్ట్ చేసిరు బయటికి వచ్చి. మరి ఏం జరుగుతుంది? నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అక్కడ స్కూళ్ళకు పోయి ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి తెలుగులు ఎమ్మెల్యేలకు లేకపోయా? ఎమ్మెల్యేలకు గెలిచింది ఎందుకయ్యా? ఏం చేయనికే గెలిచిరు ఎమ్మెల్యేలుగా మీరు? 119 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి రెసిడెన్షియల్ స్కూల్లో గురుకుల పాఠశాలలో పోయి మరి పురుగులన్నం పెడుతుర్రా? ఏం పెడుతుర్రు? ఆ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చిండ్రు? మరి ఎందుకు నాణ్యత లేదు? విద్యార్థుల పొట్టెందుకు కొడుతున్నారో పోయి అడగక్కర్లే? మీరు ఎమ్మెల్యేలు కాదా? మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపిలేదా? లేకపోతే సైలెంట్గా పోయి ఇది చేసుకుందాం అది చేసుకుందాం, ప్రజలు ఇక మారారు మేము కూడా గిదే. అరే ఓట్లేసి గెలిచినందుకు పనిచేయండి. రిబ్బన్ కట్లు, సెల్ఫీలు, ఫోజులు ఇవన్నీ తర్వాత. ఫస్ట్ పోయి ఇన్స్పెక్షన్లు చేసి మీ నియోజకవర్గంలో అసలు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో మీకు తెలుసా? ఎన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయో తెలుసా? ఎన్ని బీసీ వర్గానికి చెందినవి ఎస్టీ ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయో మీకు తెలుసా? అవన్నీ అసలు అట్లీస్ట్ లెక్క తెచ్చుకున్నారా? పోయి ఇన్స్పెక్షన్లు చేసిర్రా? హాస్పిటల్ తిరిగినరా? లేదు. మరి ఇట్లా పోయి ముఖ్యమంత్రిని ఏం అడుగుతారండి? ఫండ్స్ ఇవ్వండి, స్కూల్ డెవలప్ చేయండి, మా నియోజకవర్గంలో ఎన్ని ప్రాబ్లం ఉందని చెప్పి. ఎస్, మృత్యు కుహారాలుగా కోచింగ్ సెంటర్లు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. అవసరమైతే వాటిని మూసివేయిస్తాం. ఢిల్లీ ఘటన నేపథ్యంలో సుప్రీం వ్యాఖ్యలు. ఇస్కాకు యాప్ అంట, తరలింపు పర్యవేక్షణకు వినియోగం, వాట్సాప్ తరహాలో తెచ్చే యోచన, అక్రమాల్ని అరికట్టేందుకు కొత్త విధానం, ఐటీ కంపెనీతో సర్కార్ సమాలోచనలు. మా దృష్టికి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఇసుక దందాలు బాన్స్వాడ, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్, ప్రత్యేకంగా కరీంనగర్. సో ఇక్కడ ఇసుక దందాలు చేసేది ఒకడు, వెనక పొంటి ట్యాక్సులు ఎగనామం పెట్టేసి పోయి చెరువులల్లో నది దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలల్లో ఇసుక తవ్వి రాత్రిపూట లారీలు పంపించేది ఎవరు? దీంట్లో ఎవరి పాత్ర ఎంత ఉన్నది? బాన్స్వాడ అంటే పోచారం గారు వస్తారు, అప్పుడు ఇటువంటివన్నీ కూడా బయటికి పొక్కనీయకుండా చేసారు. ఇప్పుడు గదే చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇక్కడ ప్రక్షాళన జరిగేది ఉందా లేదా? ఆర్మూర్లో జరుగుతూ ఉంది, బాల్కొండలో జరుగుతూ ఉంది, బాల్కొండ పరిసర ప్రాంతాల్లో, మరి నిజామాబాద్లో జరుగుతూ ఉన్నది, అండ్ ఇక్కడ మన నిర్మల్లో జరుగుతూ ఉంది, అండ్ ముఖ్యంగా కరీంనగర్లో స్పెసిఫిక్గా జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ వెనక పొంటి ఫోన్లు చేసి వదిలేయండి లారీలు అన్నీ తెలుసు. అక్కడున్న ఎంఆర్ఓలకు తెలుసు, అక్కడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలుసు, వీళ్ళు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని తెలుసు. ఇసుక దందా బహిరంగంగా ఎవడెవడు చేస్తున్నాడో అందరికీ తెలుసు. మరి ఎందుకు ప్రక్షాళన చేయరండి? మరి ఎందుకు తీసుకొచ్చి వాళ్ళు బొక్కలేరండి? ఎందుకు అరెస్టులు చేయరండి? ట్యాక్స్లు ఎగనామం పెట్టింది ఎందుకండి? మేము ఫ్రీగా పుక్కట్లు ఏమన్నా ఇచ్చేస్తూ ఉన్నారా? అక్కడ లోకల్ నిజామాబాద్లో అయితే బహిరంగంగా జరుగుతుందండి ఇసుక దందా, బహిరంగంగా జరుగుతుందండి ఇసుక దందా నిజామాబాద్లో. మరి ఎవడు చేస్తుండే వెనకాల ఇసుక మాఫియా? ఎవడున్నాడు దీని వెనకాల? రాజకీయ ప్రలోభాలు ఉన్నాయా? రాజకీయ నాయకులు ఉన్నారా? రాజకీయ నాయకుల అండదండ లేకుండా, ఎంఆర్ఓల పర్మిషన్ లేకుండా, ఎంఆర్ఓలకు తెలియకుండానే మరి ఇసుక దందాలు జరుగుతూ ఉన్నాయా? మళ్ళీ ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ ఆపాట ఎక్కువ అక్కడే జరుగుతూ ఉంది. నిజామాబాద్లో ఎక్కువ అక్కడే జరుగుతూ ఉంది. సో ధైర్యం లేని మాట్లాడలేని వాళ్ళందరూ మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, సావ్య గారు మీరు మాట్లాడండి, ఇక్కడ మొత్తం ఇట్లా చేస్తూ ఉన్నారు, ఎంఆర్ఓలకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లే, ఇదే జరుగుతూ ఉంది.
బాల్కొండలో జరుగుతూ ఉంది, ఆర్మూర్లో జరుగుతూ ఉంది, నిజామాబాద్ అర్బన్ రూరల్ ఎక్కడ పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో మొత్తం తవ్వి పెడతా ఉన్నారు. రాత్రిపూట లారీలు పోతా ఉన్నాయి. ప్రధాన రెవెన్యూ ఇదే ట్యాక్స్లు ఎగనామం పెడుతున్నారు. ఎంఆర్ఓలకు తెలిసి కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. పోలీసులు కూడా లోకల్ పోలీసులు సహకరిస్తున్నారని చెప్పి కంప్లైంట్లు వస్తున్నారు. ముఖ్యంగా బాన్స్వాడ, ఆ తర్వాత మళ్ళా కరీంనగర్లో ఇదంతా బహిరంగంగా జరుగుతూ ఉంది. మరి ఎవడి ప్రక్షాళన చేయాలా? మరి ఎవడి పాత్ర ఉన్నది? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉన్న దీంట్లో. మరి ఉంటే వాడు ఎందుకు సపోర్ట్ చేయరు? ఆల్మట్టి నుంచి సాగర్ దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లను తెరిచి దిగువకు నీరు. నాగార్జున సాగర్లో 20 గేట్ల నుంచి విడుదల. ఎగువ నుంచి 3.75 లక్షల క్యూసెక్కుల, దిగువకు 1,96,027 క్యూసెక్కులు. 584.80 అడుగుల వద్ద సాగర్ నీటి మట్టం. పులిచింతల్లోనూ కూడా 2 గేట్లు ఓపెన్. ఎగువ ప్రాజెక్టులకు స్వల్పంగా తగ్గుతున్న వరద. డ్రోన్ల ద్వారా ఆహారం. వైనాడ్లో వాలంటీర్లకు పంపిణీ. సూపర్ హీరో ప్రజీష్ మిస్సింగ్. బాధితుల రక్షణకు వెళ్ళి గల్లంతు. వీళ్ళందరండి రియల్ హీరోస్ అంటే వీళ్ళు. ప్రాణాలు లెక్క పెట్టకుండా, ప్రాణాలు లెక్క చేయకుండా మరి పోయి దిగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏ ప్రమాదం వచ్చినా, దేశంలో ఎక్కడ ఏ ప్రమాదం వచ్చినా ముఖ్యంగా మన ఆర్మీ సైనికులే, భద్రత బలగాలే దిగుతాయండి. సో వాళ్ళకి తెలుసు ఏమైనా తేడా జరిగితే ప్రాణం పోతుందని తెలుసు. అయినా కానీ వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. మరి రియల్ హీరోస్ ఎవరంటే వాళ్ళు సైనికులు. ఇప్పుడు ఇక్కడ డ్రోన్ల ద్వారా కొన్ని రోజుల నుంచి కొంతమంది ఎంతోమంది ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసేటువంటి ఎవరైతే ఈ సూపర్ హీరో ఉన్నాడో ప్రజీష్, సో ఈయన మిస్సింగ్లో ఉన్నారు. మరి తొందరగా దొరకాల. ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఉంటే ఎంతోమంది జీవితాలు బాగుపడతాయి, ఎంతోమందిని కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మంచి ఎప్పుడు కూడా అట్లా పదిలంగా ఉండాలండి. చెడు తొందరగా వస్తూ ఉంటుంది, కానీ మంచి వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలా. సో తప్పకుండా ఆయన తొందరగా దొరకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ అలాగే వీళ్ళందరూ రక్ష ఉంటేనే మనము ఇన్ని కుళ్ళు కుతంత్రాలు రాష్ట్రాలలో ఇట్లా చేస్తూ ఉన్నాం. సో అంటే వాళ్ళందరూ మనల్ని కాపాడుతూ ఉన్నారు. మనమేమో ఇట్లా కుళ్ళు కుతంత్రాలు అని చెప్పి అదని చెప్పి పక్కోడు ఏడవడము, వాడు ఎదుగుతే ఏడవడము, లేకపోతే ఒక చిన్న సహాయం లేకపోవడము, మానవత్వ లోపాలు. 100 రూపాయలు 200 రూపాయల కోసం నిన్న చూసినాం. హత్యలు చేయడాలు, మద్యం దాగొచ్చి అత్యాచారాలు చేయడాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళు త్యాగం చేస్తూ ఉంటే ఇక్కడ మనం చేసేది ఏంది? ఎస్, ఇక్కడ V6 చూస్తే ఇక్కడ కూడా బంగ్లాదేశ్ ప్రధాని అధికారిక నివాసం. బంగ్లాదేశ్ ప్రధాని అధికారిక నివాసం పైకి ఎక్కిన ఆందోళనకారులు. షేక్ హసీనా పరార్. బంగ్లాదేశ్లో సైనిక పాలన ఉన్న ఫలంగా రాజీనామా చేసి ఆర్మీ విమానంలో భారత్కు. ఫ్రీడమ్ ఫైటర్ల పిల్లలకు 30% కోటాపై తీవ్రమైన నిరసనలు. ఆర్మీ హెచ్చరికతో ఒక్క పూటలోనే కుప్పకూలిన